ఎడారిలో సెలయర్లు. జూన్ 5వ తారీఖు. నీ దేవుడైన యెహోవా వలన సూచనను అడుగుము. యెషయా గ్రంథము 7వ అధ్యాయం 10వ వచనం. అసాధ్యమైన దాన్ని అడుగు, చేయగలడు నీ దేవుడు. అసాధ్యం కంటే అసాధ్యమైన దాన్ని. దేవుని దీవెనల కొట్ల దగ్గరకు పరుగులెత్తు. అన్నీ ఉన్నాయి ఆయన దగ్గర. ఈరోజే నమ్మకం ఉంచి వెతికి చూడు. మనం ఎడతెగక ప్రార్థన చేస్తూ దేవుని ఎదుట కనిపెడుతూ ఉండాలి. గొప్ప వర్షపు చప్పుడు వినబడేదాకా ఎదురు చూడాలి. గొప్ప గొప్ప విషయాల గురించి దేవుణ్ణి ఎందుకు అడగకూడదు? విశ్వాసంతో అడిగితే అందుకు తగిన ధైర్యం, ఓపిక మనకి ఉండి కనిపెట్టగలిగితే తప్పకుండా ఎంత గొప్ప దీవెనైనా మనకు దొరుకుతుంది. ఈ లోపల మనకి చేతనైన పనుల్ని మనం చేస్తూ ఉండాలి. మనం గాలిని సృష్టించలేము, మన ఇష్టం వచ్చినట్లు దాన్ని తిప్పలేము. కానీ అది వచ్చినప్పుడు దాని ద్వారా లాభం పొందడానికి మన తెరచాపలను ఎత్తగలం కదా. విద్యుత్ శక్తిని గాలిలో మనం సృష్టించలేము, కానీ అది ప్రవహిస్తున్న తీగను అమర్చి దాని చేత పని చేయించవచ్చు. అలానే పరిశుద్ధాత్మను మనం శాసించలేము, కానీ మనల్ని మనం దేవుని సమక్షంలో నిలబెట్టుకొని ఆయన ఇష్ట ప్రకారం పనులు చేయడం ద్వారా ఆయన ఆత్మావేశంలోనికి రాగలం కదా. గడిచిపోయిన కాలంలో జరిగినట్టు ఇప్పుడు కూడా అద్భుతాలు ఎందుకు జరగవు? ఏలియా ఎవరికి ప్రార్థించాడో ఆ దేవుడు ఇప్పుడు లేడా? ఉన్నాడు, కానీ ఏలియా వంటి వాడు తనను పిలవాలని ఆయన ఎదురు చూస్తున్నాడు. క్రొత్త నిబంధన కాలంలోనేమి పాత నిబంధన కాలంలోనేమి ప్రార్థించి అద్భుతాలు చేసిన పరిశుద్ధులు మనకంటే అతీతులు, అసమానులు కాదు, మనలాంటి వారే. ఆత్మీయ ప్రపంచానికి చెందిన ఎలాంటి శక్తులు వాళ్ళ ఆధీనంలో ఉండి వాళ్ళనంత ఆత్మశూరులుగా మార్చినాయో అవే శక్తులు మనకు కూడా అందుబాటులో ఉన్నాయి. వాళ్లకున్న విశ్వాసం, వాళ్లకున్న నిశ్చయత, ప్రేమ మనలో కూడా ఉంటే వాళ్ళు సాధించినట్లే మనం కూడా ఆశ్చర్యకార్యాలను సాధించగలం. మన నోట్లో కదలాడిన ఆ చిన్ని ప్రార్థనా వాక్యం దేవుని అగ్నిని, నేలను తడిపే వర్షాన్ని దిగిరమ్మన్న ఆజ్ఞ అవుతుంది. ఏలియా వర్షం కోసం, అగ్ని కోసం ప్రార్థించినట్లు మనం కూడా ఒక్క మాట పూర్తి నిశ్చయతతో కూడిన విశ్వాసంతో చెప్పగలిగితే అదెంతో మహిమాన్వితమైన మాటగా ఉంటుంది. ఆ ఏలియా దేవుడు ఈ దినానికి సజీవుడే. ఆయన్ని పిలిచేవారు ఏలియా వలె పిలవాలని దేవుడు ఎదురు చూస్తున్నారు. నీవు కూడా దేవుని ఏలియా వలె ఉండి దేవుని పక్షంగా పనిచేయగలిగే కృప పరిశుద్ధాత్మ దేవుడు నీకు అనుగ్రహించునుగాక. ఆమెన్.